డేటా చోరీపై తెలుగు రాష్ట్రాల రాజకీయం వేడెక్కింది. టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మీరు దొంగలంటే మీరు దొంగలంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అక్కడ తీసుకునేటటువంటి మెటీరియల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఈ యాప్లో ఉండేటటువంటిది తెలుగుదేశం చేసుకునేటటువంటి పార్టీ కార్యక్రమాలన్నింటినీ కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళకి సప్లై చేసి తద్వారా తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్లో నష్టం చేయాలనేటటువంటి కుట్రతో ఈ దురుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశారు. కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఉండేటటువంటి జ్యూరిస్డిక్షన్లో మరి పోలీస్ స్టేషన్కి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం తాలూకు వెబ్సైట్ ఎందుకు మూసేశారు? ఎందుకు నిన్నటి నుంచి వెబ్సైట్ ఎక్కడా కూడా చూద్దామంటే బోధర్థం పెట్టి ఎదుగుతున్నా దొరకట్లేదు. సేవామిత్ర తుపాకీ పట్టుకొని గుండు పెట్టుకుని కొడదామంటే ఎక్కడ దొరకట్లేదు. ఏం భయం ఏమయ్యా? మళ్ళీ తగుదామా అంటూ సిగ్గు లేకుండా రాత్రి వెళ్ళి గుంటూరు వెళ్ళి తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ ఎక్కడా వెంకటరావు, వారితో పాటు రాజ్యసభ మెంబరు కనకమేడ రవీంద్ర గారు, ఒక లాయర్ గారు, వారితో పాటు సంబంధిత మంత్రులు వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ ఇస్తారు. ఏమని ఇస్తారు? కంప్లైంట్ సిగ్గుందా? తెలంగాణలో జరిగిన ఒక కుట్రను ఆదర్శంగా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. తెలంగాణలో కేసీఆర్ గంపగొత్తగా ఓట్లన్నీ తొలగించి దొడ్డిదారిని అధికారంలోకి వచ్చాడు. ఆయన అధికారం దెబ్బతింటుందని ఓట్లను తొలగించారు. తెలుగుదేశం పార్టీ ఓట్లు 13-15 లక్షల రూపాయల ఓట్లు కానీ తగ్గిస్తే 2-3% ఓట్లు తేడా దెబ్బతింటుంది. మనం అధికారంలో రావచ్చున్న భ్రమలో తెలంగాణలో చేసినట్టుగానే చేయడానికి. అలాగే ఇవాళ ఐటీ గ్రిడ్ పేరుతో ఒక డ్రామా ఆడుతుంది. జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ కలిపి ఒక డ్రామా ఆడుతున్నారు. దానికి మోడీ గారు నాయకత్వం పైనుంచి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నీకు ఓటేయాలనుకున్న వాడిని గమనించి వాడికి 2 ఓట్లు ఇస్తావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనుకున్న వాడికి ఓటే లేకోకుండా చేస్తావా? ఇది మ్యానిపులేషన్ గానా? అడ్డమైన గడ్డి కరిచి దొరికిపోయే పద్ధతుల్లో వెళ్ళిపోతున్నావు కదా. నువ్వు అన్యాయం చేస్తుంటే, నువ్వు అక్రమం చేస్తుంటే దాని మీద దాడి చేసి కేసులు పెడితే పక్క రాష్ట్రానికి నాకు పోటీ, వారికి మాకు యుద్ధం. ఏం యుద్ధం? నీకు వాళ్ళకి నాకు అర్థం కాలేదు. నీకు వాళ్ళకి ఏం యుద్ధం? మాతో నీకు యుద్ధం. గెలవాలా ఓడాలా తేల్చుకోవాల్సినటువంటి యుద్ధం. వాళ్ళంతా డేటా దొంగిలించి మాకు ఇస్తున్నారట, మేమేదో మ్యానిపులేట్ చేస్తున్నామంట. అంత కర్మ మాకేమిటి చంద్రబాబు నాయుడు? నీ లోకేష్ అకౌంట్ని పెడితే ఊరుకుంటావా? నీ అకౌంట్ని పెడితే ఊరుకుంటావా? అంటే దేశంలో ఉన్న వారి డేటా అంతా, అకౌంట్ డేటా అంతా తీసుకొచ్చి నీ సేవామిత్రులు పెడతావా? నువ్వు ఊటి అడిగితే ఊడి చెబుతున్న బుర్ర ఉందా లేదా నాకు అర్థం కాలేదు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలనే ఉద్దేశంతో ఓట్లను దొంగిలించకపోతే కమన్ చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఏ విచారణకైనా తెలుగుదేశం సిద్ధంగా ఉన్నది, ఏ విచారణకైనా చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడు అని చెప్పే ధైర్యాన్ని ఎందుకు కోల్పోయావో చెప్పవయ్యా చంద్రబాబు. ఈ వేదిక ద్వారా వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మీరు 4th ఎస్టేట్, సమాజంలో గురుతరమైనటువంటి బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే టెక్నాలజీ సైడు మీ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఎక్స్పర్ట్స్. ఒక పెద్ద క్రైమ్ అక్కడ జరిగినప్పుడు ఎట్లా క్రియేట్ చేస్తున్నారు మీరు చూస్తుండ్రు. ఏదో 2 రాష్ట్రాలకు జరుగుతున్న యుద్ధంలాగా క్రియేట్ చేస్తారు. ఇది కొంత ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా కొంతమంది ఇది కూడా బాధ్యత తీసుకోవాలి. జరిగిన పరిణామాలు ఒకటైతే దొంగతనం చేసి దొంగ అన్నట్టు చంద్రబాబు నాయుడు ఆయనకు మంత్రులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వాళ్ళు ఉండంటే అసలు డెమోక్రసీ ఎక్కడ పోతుందో తెలిసే పరిస్థితి లేదు.